ప్రతి ఊర్లో దేవుడికి సంబంధించిన కార్యక్రమంలో ఏదో ఒక కొత్త ఆచారం మనం చూస్తూనే ఉంటాం. ఇలా గురి చూసి రథం వైపు అరటిపండు విసిరేయడం మీరెవరైనా చూసారా? నేనైతే ఇదే మొదటిసారి చూస్తున్నా. ఇలా ఎందుకు చేస్తారో మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మనసులో ఏదైనా కోరిక కోరుకొని అక్కడ ఉన్న దేవుడి పటాలకి తగిలేలా అరటిపండు విసిరితే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని నమ్ముతారట. మేము చూసినంతసేపు చాలా మంది అలా చేస్తూనే ఉన్నారు. మా సైడ్ అయితే మేమెప్పుడు ఇలా చూడలేదు, చేయలేదు. ప్రతి ఊరికి ప్రతి గుడికి ఇలా ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది కదా. ఇక్కడ కూడా చాలా వైభవంగా చేశారు. కానీ ఇలాంటి విషయాల్లో నాకు ఒకటే ఒక అసంతృప్తి. దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో ఇలా సినిమా పాటలు, ఐటమ్ సాంగ్స్, డీజేలు ఇవన్నీ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు ఊరేగింపు ఒక పక్క జరుగుతుంటే ఇంకో పక్క డీజే పెట్టి సినిమా పాటలు పాడే వాళ్ళని పిలిచారు. ఊరేగింపు దగ్గర కంటే ఆ ప్రోగ్రామ్ దగ్గరే ఎక్కువ మంది ఉన్నారు. ఆ భగవంతుడికి ఇలా చేసేదే ఎప్పుడో ఒకసారి. ఇలా ప్రోగ్రామ్స్ కావాలంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. దేవుడి పేరు చెప్పుకొని ఇలా పిచ్చిగంతులు ఎగరడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. నేను ఎవరిని కించపరచడానికి ఈ వీడియో చేయలేదు. ఇలా చేసి పక్కన మతం వాళ్ళని ఒక మాట అనేందుకు మనమే ఛాన్స్ ఇస్తున్నామని నాకు అనిపించింది. మీరేమంటారు?